ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానించక ముందు వరల్డ్ ఓవర్ పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్ ఫాదర్స్ డే, తండ్రుల దినోత్సవం రోజు ప్రతి తండ్రిని అభిమానిస్తూ వారికి ఇవ్వబడినటువంటి ఆధిక్యతలో నమ్మకంగా, దీనంగా, పవిత్రంగా ప్రభువును పోలి వారి బిడ్డల ఎదుట వారు జీవిస్తున్న జీవన విధానాన్ని బట్టి అభినందిస్తూ మరి ప్రతి తండ్రిని సన్మానించి గౌరవించి వారి యొక్క అధికారాన్ని గుర్తించి దేవుని నామ మహిమార్థమై మనమందరము వారిని ప్రేమించే కృప దేవుడు దయచేయునుగాక. ఎంబీబేతేలు సంఘములో ఉన్నటువంటి ప్రతి తండ్రిని మరి సంఘపక్షంగా అభినందిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి సంఘం సందీప్, హెరాల్డ్ పాక, డాక్టర్ జాషువా గారిని, అదేవిధంగా విద్యాసాగర్ అన్న చిన్న మనవరాలు స్వర్గస్థులు విద్యాసాగర్ గారి యొక్క చిన్న మనవరాలికి ఫస్ట్ బర్త్డే టుడే. సో వీ ఎక్స్టెండ్ వార్మ్ విషెస్ అండ్ బర్త్డే విషెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చర్చ్, పాస్టర్స్ అండ్ కౌన్సిల్. మే గాడ్ బ్లెస్ దెమ్. సరే ప్రియులారా, మరి ఈరోజు వాక్యానికి ఇవ్వబడినటువంటి శీర్షిక యోగ్యుడవా అయోగ్యుడవా. దీని అర్థం ఏమిటి? చాలా సందర్భాలలో చదవబడినటువంటి లేఖన భాగము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17 నుండి 34 వచనాలు. ఆ వాక్య భాగాన్ని మనం చదువుతున్నటువంటి వేళ కలహములు, కక్షలు, ఎక్కువ కీడు ఎక్కువ మేలు, అభిప్రాయాలు, యోగ్యులు అయోగ్యులు, ఆజ్ఞ నిబంధన, అపరాధి పరీక్ష, వివేచింపక, రోగములు, బలహీనులు నిద్రించుచున్నారు అనే బరువైన ఎంతో లోగుట్టుతో కూడిన ఆత్మీయ విలువలను మనము ఉత్తేజపరచడానికి అక్కడ రాయబడ్డాయి. దేవుని బిడ్డ, మరి ఈ మాటలను నీవే రోజైనా ధ్యానం చేసావా? మరి ఒకే అధ్యాయంలో ఇన్ని బరువైనటువంటి, ఇంత గంభీరమైనటువంటి అర్థాన్ని ఆపాదించే మాటలను దేవుడు ఎందుకు రాయించాడు? వాటిలో ఉన్నటువంటి లోగుట్టు ఆత్మీయ విలువేమిటి అన్నది గుర్తించావా అన్నది ప్రశ్న. ప్రియులారా, నీవు ఇతరుల వైపు లేక ఇతరుల వలె ఉండాలని కోరుకోవటం లేదు, కానీ యేసు నీవు అచ్చం ఆయనలా బ్రతకాలని కోరుకుంటున్నాడు. చాలా సందర్భాల్లో మనం చేసే పొరపాటు ఏంటంటే, ఆయన కంటే నేను మంచోనండి, వీరికంటే నేను మంచోనండి, వారిలా నేను లేను కదా, వాళ్ళలా నేను అలా చేయట్లేదు కదా, వీరిలా అని మనుష్యుల వైపు మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యంలో మనం గమనిస్తే యేసు నన్ను వెంబడించమన్నాడు, యేసు వలె బ్రతకమన్నాడు, యేసు వలె మాట్లాడమన్నాడు, యేసు వలె ఆలోచించమన్నాడు, యేసు వలె నడవమన్నాడు, యేసు వలె మాట్లాడమన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే నీవు నేను మరి యేసులా ఈ లోకంలో బ్రతకడానికి బ్రతికించబడుతున్నామన్నది అందులో ఉన్నటువంటి అర్థం. దేవుని బిడ్డ, ఈ అంశాన్ని గురించి ఇంతవరకు అనేక సందర్భాలలో మనం విన్నాం. అనేక సందర్భాలలో ఈ అంశం గురించి మరి వివిధ కోణాలలో మనం చూసాం. కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో నుండి ఈ సత్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బాధ్యతను, భాగ్యాన్ని గుర్తించలేని అయోమయమైనటువంటి పరిస్థితుల్లో సాతానుడు మనలో అనేకులను ఉంచడానికి కారణమేంటో తెలుసా? హెబ్లకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ఏమంటుందంటే, మీరు కాలమును బట్టి చూడగా మీరు బోధకులై ఉండవలసినటువంటి ఈ పరిస్థితిలో ఇంకా పాలు తాగే పరిస్థితిలోనే మీరున్నారు. చాలామంది జీవితాలను గమనిస్తే వయస్సులో పెరుగుతున్నారు, కానీ వాక్యంలో ఎలాంటి అవగాహన లేదు. పుట్టుక క్రైస్తవులు, క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ పేర్లు, క్రైస్తవ వాతావరణం, క్రైస్తవ హోదాలు అన్నీ ఉన్నాయి, కానీ దేవుని వాక్యము గురించినటువంటి స్పష్టత లేదు. ఆత్మీయత గురించినటువంటి అవగాహన అంతకన్నా లేనటువంటి దీనస్థితి. ప్రియులారా, ఇవన్నిటికీ కారణాలు ఎన్నో మనం వెతుకుతూ ఎన్నో కారణాలను మనం చూపించవచ్చు, కానీ అవన్నిటినీ మౌలికంగా మనం విభజిస్తే 2 విషయాలు మనకు అర్థమవుతాయి. ఒకటి ఏంటంటే, నో టైమ్ టు
హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వినడానికి సమయము తీసుకోవటం లేదు, సమయాన్ని హెచ్చించటం లేదు. రెండవది ఏంటంటే నో ఇంటెన్షన్ టు మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి కూడా సమయాన్ని మనం కేటాయించడం లేదు. దేవుని బిడ్డ, దేవుని వాక్యంలో మనం చూస్తే క్రైస్తవ ఉనికికి, క్రైస్తత్వానికే క్రీస్తు యొక్క మరణం ఆధారమై ఉన్నది, పునరుత్థానం ఆధారమై ఉన్నది. దేవుని వాక్యంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15 నుండి 19 వచనాల్లో మనం గమనిస్తే, యేసు లేపబడిన ఎడల మరి మన విశ్వాసము కూడా నిరర్థకమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు లేచాడు అన్నటువంటి ఈ సంబరాన్ని, యేసు జీవిస్తున్నాడు అన్నటువంటి సంబరాన్ని, యేసుతో పాటు ఒకరోజు చనిపోయిన ప్రతి ఒక్కరూ కూడా లేపబడతారు అన్నటువంటి ఈ నిరీక్షణను, ఈ మర్మాన్ని ప్రతిరోజు ఎలుగెత్తి చాటడానికి దేవుడు నీకు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. నీవు నేను ఆ అద్భుతమైనటువంటి ఆధారాన్ని, మన ఆ విశ్వాసానికి ఆయువు పట్టుగా ఉన్నటువంటి ఈ అంశాన్ని ప్రతిరోజు ప్రకటించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం ఆలోచించినట్లయితే బైబిల్ పంపిణీని ప్రపంచమంతా వ్యతిరేకిస్తున్నారు. ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఇలా జరుగుతుంది? బైబిల్ పంపిణీని మనం గమనిస్తే చాలా సందర్భాలలో వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తుంది. ఏది పంచినా పర్వాలేదండి, అన్నం పంచినా పర్వాలేదు, బట్టలు పంచినా పర్వాలేదు, భూములు పంచినా పర్వాలేదు, స్కాలర్షిప్లు పంచినా పర్వాలేదు, ఇంకేది పంచినా, చాక్లెట్లు పంచినా పర్వాలేదు, కానీ బైబిల్ను పంచితే మనుషులు ఒప్పుకోవటం లేదండి. ప్రియులారా, జీవవాక్యము జీవితాలను మార్చే వాక్యాన్ని పంచుతున్నప్పుడు మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నారన్నది ఏనాడైనా ఆలోచన చేశావా? జీవము కలిగినటువంటి ఈ వాక్యాన్ని మనుషులు వ్యతిరేకిస్తున్నటువంటి వేళ రెండో విషయం ఏమిటంటే, దేవుని వాక్యాన్ని మనము వచించున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అనేకమైనటువంటి ఆంక్షలు లోకంలో మనం చూస్తున్నాం. ఎలక్షన్ల వేళ క్యాంపెయిన్ చేసుకోవడానికి మరి రాజ్యాంగబద్ధంగా నీకు అవకాశం ఉంటుంది. మరి నీవు తయారు చేసుకున్నటువంటి ప్రోడక్ట్ను మార్కెట్ చేసుకోవడానికి రాజ్యాంగబద్ధంగా నీకు అవకాశం ఉంటుంది. కానీ నీవు నమ్ముతున్నటువంటి విశ్వాసాన్ని నువ్వు ప్రకటిస్తున్నటువంటి వేళ అనేకమైనటువంటి పరిస్థితుల మధ్య మన దేశంలో కూడా ఆంక్షలు కనిపిస్తున్నటువంటి, స్వతంత్ర భారతదేశంలో కూడా ఆంక్షలు కనిపిస్తున్నటువంటి వేళ ఆలోచన చేస్తున్నామా? ప్రియులారా, ఈ వాక్యాన్ని వినడానికి, ఈ మాటలను వినడానికి ఎందుకబ్బా మనుషులు అంతగా మరి సంకోచిస్తున్నారు? ఇలాంటి ఆంక్షలు ఎందుకు తీసుకొని వస్తున్నారంటే, అది మనిషిలో ఉన్న పాపాన్ని అది జ్ఞాపకం చేస్తుంది, పాపాన్ని ఎత్తి చూపిస్తుంది, పరిశుద్ధంగా బ్రతకమని అది ఆదేశిస్తుంది. పరిశుద్ధంగా బ్రతకపోతే, ప్రభువు లేకుండా చనిపోతే జీవితం, నిత్యత్వం ఎలా గడుస్తుందో అన్న తీవ్రమైన పరిణామాలను గురించి అది హెచ్చరిస్తున్నది. మనుషులు భ్రమలో బ్రతకడానికి ఇష్టపడుతున్నారు, అబద్ధాలలో బ్రతకడానికి ఇష్టపడుతున్నారు, అవివేకంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. కానీ అలాంటి చీకటి లోకంలో నీవు నేను వెలుగు తారలుగా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియులారా, మరొక విషయం ఏంటంటే, లోకంలో బైబిల్ పంచనీయటం లేదు, లోకంలో వాక్యం కూడా చెప్పనీయటం లేదు. అనేకమైనటువంటి ఆంక్షలు విధిస్తున్నటువంటి వేళ విచారకరంగా కొన్ని సంఘాల్లోనికి సందర్శ బోధకులుగా వెళ్ళినప్పుడు ఆ సంఘాల్లో కూడా చెప్పే మాట ఏంటో తెలుసా? 15 నిమిషాలే చెప్పాలండి మీరు వాక్యం, 15 నిమిషాలే చెప్పాలి, లేదా 20 నిమిషాలే చెప్పాలి. 2.5 గంటల ఆరాధనలో వాక్యానికి ఇస్తున్నటువంటి విలువ కేవలం 15 లేక 20 నిమిషాలు. ప్రియులారా, మరి ఒక క్రికెట్ మ్యాచ్ 20 ఓవర్స్ ఫార్మాట్ అయితే 4 గంటలు వీక్షిస్తావు, 1 డే ఫార్మాట్ అయితే 8 అవర్స్ వీక్షిస్తావు, టెస్ట్ మ్యాచ్ అయితే 5 రోజులు చూస్తావు, స్కూలుకు వెళితే దాదాపు 7 నుండి 8 గంటలు, మరి ఆఫీస్కు వెళితే 8 నుంచి 10 గంటలు. ఇలా ప్రతి పనికి మనకు సమయం ఉన్నది. కానీ ప్రభువు దినాన, ప్రభువుకు మాత్రమే ఆపాదించవలసినటువంటి దినాన, ప్రభువు మాటలు వినవలసినటువంటి దినాల, ప్రభువును ధ్యానించవలసినటువంటి దినాన, దేవుని వాక్యాన్ని వినడానికి మరి లోకంలో సంఖ్యలు ఉన్నటువంటి వేళ, మరి అనేక సంఘాలలో సంఘాలు కనిపిస్తున్నటువంటి వేళ, మరి ఈరోజు వాక్యంలో మనం ఎప్పుడు ఎదుగుతాం? మరి ఎప్పుడు వాక్యంలో పెంపారుతాం? క్రీస్తు స్వరూపము మనలో ఎప్పుడు ప్రతిబింబిస్తున్నది? ప్రియమైనటువంటి వారారా, ఇది
క్రీస్తును ఆరాధించే సమయం. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రోగ్రామ్ ఆర్ ఈవెంట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. ప్రియులారా, ఇక్కడ క్రీస్తును ఆరాధించాలి, ఆయన ఔన్నత్యాన్ని తెలుసుకోవాలి, మన ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి సంకల్పాన్ని మనం గుర్తించాలి. కొంతకాలం క్రితము ఒక CSI సంఘంలో మాట్లాడడానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి నాతో ఏమన్నారంటే, సార్ 15 నుంచి 20 నిమిషాలు, మా అంటే 25 నిమిషాలు చెప్పాలన్నారు. సరే, నేను కూర్చున్నాను. ఆ కోఆర్డినేటర్ గారు, అమ్మగారు నా దగ్గరికి వచ్చి, అయ్యా మీరు వాక్యం గట్టిగా చెప్పండి అన్నది. అమ్మ 15-20 నిమిషాల్లో మాక్సిమం అంటే 25 నిమిషాలు అన్నారంటే, ఎవరు చెప్పారంటే పలానా అయ్యగారు చెప్పారంటే, మిమ్మల్ని పిలిపించుకుంది 15 నిమిషాల వాక్యం వినడానికా అన్నది ఆమె. మిమ్మల్ని పిలిపించుకుంది 15 నిమిషాల వాక్యం వినడానికా? గంట సేపు మీరు చెప్పాలి అన్నది. దేవానికి స్తోత్రం అనుకున్నా మనసులో. ప్రియులారా, అలాంటి వారు మరి ప్రతి సంఘములో ఉన్నారు. వాక్యాన్ని వినడానికి ఇష్టపడేవారు, వాక్యములో ఎదగడానికి ఇష్టపడేవారు, క్రీస్తు యొక్క స్వరూపాన్ని పొందుకోవడానికి ఇష్టపడేవారు ప్రతి సంఘములో దేవుడు శేషంగా ఉంచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మరి యేసు ప్రభు యోహాను సువార్త 4వ అధ్యాయం 21 నుండి 26 వచనాల్లో ఆ 5 భార్యలు కలిగినటువంటి ఆ స్త్రీతో, ఆ సమరయ స్త్రీతో దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కొండ మీదనో లేకపోతే యెరూషలేమునో యేసయ్యను ఆరాధించరు, కానీ మనుషులు ఆత్మతో సత్యముగా దేవుణ్ణి ఆరాధించే ఒక కాలం వస్తున్నది, ఆ కాలము ఇప్పుడే వచ్చి ఉందని దేవుడు అంటుంటే, క్రైస్తవ లోకాల్లో ఈరోజు విపరీతవాదం ఎలా అయిపోయిందో తెలుసా? మా బిల్డింగ్ను చూడండి, ఆ బిల్డింగ్ల దగ్గర పోయి మళ్ళీ ప్రార్థన చేయడం పుణ్యక్షేత్రాల లెక్క పరిణమిస్తున్నాయి. ప్రియులారా, దేవుని వాక్యం ఏమని ఘోషిస్తుందంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చివరి భాగంలో మనం చూస్తే, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, ఆ ఆలయము మీరే. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనం బ్రతకాలి. ఆలయాలను చూసి, గోపురాలను చూసి ప్రపంచంలోనే చాలా గొప్పది, ఏషియాలోనే చాలా గొప్పది, ఇంత గొప్ప మందిరం లేదని ఒక వింతగా చూడొచ్చు, కానీ అందులో ఏం లేదండి. ఎక్కడ ఉన్నా దేవుడు వింటాడు, ఎక్కడ నువ్వు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. ఈరోజు వాక్యాన్ని తెలుసుకొని దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నటువంటి దినాలలో దేవుని వాక్యాన్ని మనము లోతుగా అర్థం చేసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి ఎన్నో ఆంక్షలు కనిపిస్తున్న వేళ మరొక వాదన ఏంటంటే, ఇవన్నీ బైబిల్ క్లాస్లో చెప్పాలి సార్. ఆదివారం వాక్యం వినడానికే 15 నిమిషాలు చెప్పేటోడు మరొక రోజు 6 దినాలలో సమయం తీసుకొని వాక్యాన్ని వినడానికి వస్తాడంటే దాదాపుగా ఆశ శూన్యమే అండి. అలాంటిది జరగకపోవచ్చు. దేవుని బిడ్డ, మరి అలాంటి పరిస్థితులలో సంఘం ఎలా ఎదుగుతుంది? ఏ సంఘమైతే ప్రపంచాన్ని ప్రభావితం చేయాలో, ఏ సంఘమైతే దశను దిశను నిర్దేశించాలో, ఏ సంఘమైతే క్రీస్తును పోలి లోకములో అనేకులను మండించడానికి, మనుషుల జీవితాలలో దేవుని యొక్క ఉత్తేజాన్ని నింపడానికి ప్రత్యేకించబడినటువంటి జనాంగమైనటువంటి మనము మన జీవితాలలో వాక్యము తెలియకపోతే మనం ఏం చేస్తాం? దేవుని బిడ్డ, మరి ఈరోజు యోగ్యుడవా అయోగ్యుడవా, దాని అర్థమేమిటి అన్న అంశాన్ని, మన బాధ్యతను, మన భాగ్యాన్ని నేను జ్ఞాపకం చేయకముందు, మరి అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీలో ఏర్పడినటువంటి సంఘానికి ఆయన రాస్తున్నటువంటి మొదటి లేఖలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ లేఖను రాయడానికి ముందు అక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఏంటో కూడా కొంతగా వివరించిన తర్వాత అందులోనికి నేను ముందుకు వెళ్తాను. ప్రియులారా, మరి అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి ఈ సంఘాన్ని స్థాపించిన తర్వాత మరి క్రైస్తవ జీవితము గురించి, విశ్వాసము గురించి తలెత్తినటువంటి కొన్ని సమస్యలను పరిష్కరించడానికి ఈ పత్రికను, మొదటి పత్రికను ఆయన రాస్తున్నాడు. రాయడానికి కలిగినటువంటి ఉద్దేశము అక్కడ మనం చూస్తున్నాం. మరి రోమా సామ్రాజ్యములోని అకయా ప్రాంతమునికి అతి ముఖ్యమైనటువంటి పట్టణమే కొరింథీ పట్టణము. అతి ముఖ్యమైనటువంటి పట్టణము, వ్యాపార కేంద్రము. మరి అనేక జాతులు, అనేక మతాలు, అనేక విశ్వాసాలు, అనేక నమ్మకాలు వరదిల్లుతున్నటువంటి ఆ స్థలములో విచిత్రమైనటువంటి విధానాలు, పద్ధతులు, మరి అక్రమ పద్ధతులు జన సమూహాలలో ఉన్నటువంటి వేళ అందులో నుండి ప్రత్యేకించబడినటువంటి సముదాయంగా, ఏర్పరచబడినటువంటి జనాంగంగా ఉన్నటువంటి ఈ జనాంగాన్ని దేవుని కొరకు ఎలా బ్రతకాలో అన్న విషయాన్ని ఆయన ప్రబోధిస్తూ, అక్కడ ఉన్నటువంటి సమస్యలను, పోరాటాలను, వారు ఎదుర్కొంటున్నటువంటి అనేక విషయాలను ప్రస్తావిస్తూ ఈయన మొదటి లేఖను రాస్తున్నాడు. కొరింథీ సంఘ జీవితంలో మనం గమనిస్తే విభజనలు ఒక భాగంగా మారాయి.
రెండో విషయము, నేరాలు, దుర్మార్గము, దుష్ట ప్రవర్తన, ప్రభువు వల్లను కూడా రాజకీయం చేస్తున్నటువంటి వేళ, కృపావరాలను తప్పుగా వర్గీకరిస్తున్నటువంటి వేళ, ఉపయోగించుకుంటున్నటువంటి వేళ ఆయన ఈ పత్రికను రాశాడు. మరి కొరింథీ పత్రికలో, మొదటి పత్రికలో 16 అధ్యాయాలు ఉంటే, మొదటి 4 అధ్యాయాలలో మనం గమనిస్తే ఈ 4 అధ్యాయాలలో విభజనను గూర్చి క్లోయా ఇంటి వారి యొద్ద నుండి వచ్చిన సమాచారాన్ని, వార్తను బట్టి ఆయన ఒక సమాధానాన్ని 4 అధ్యాయాల్లో ఇస్తున్నాడు. ఆయన విన్నటువంటి విషయాన్ని, ఎందుకంటే అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీ సంఘాన్ని స్థాపించి ఆయన మరొక సంఘ స్థాపనలో దేవుని పరిచర్యలో ఆయన నిమగ్నమైనటువంటి వేళ అక్కడ జరుగుతున్నటువంటి విషయాలను క్లోయా ఇంటి వారు ఆయనకు చేరవేసిన తర్వాత ఆయన భారముతో, మరి బాధతో, వారి యొక్క ఆత్మీయ స్థితిగతులను ఎరిగినటువంటి ఆత్మీయ తండ్రిగా, వారి ఆత్మలకు లెక్క అప్పచెప్పవలసినటువంటి బాధ్యతను కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఈ లేఖను రాస్తున్నాడు. ఈ మొదటి 4 అధ్యాయాలలో అక్కడ ప్రస్తావించబడినటువంటి విభజనల గురించి, క్లోయా ఇంటి వారి ద్వారా ఆయన తెలుసుకున్నటువంటి వాటి గురించి ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. 5-6 అధ్యాయాలలో దుర్మార్గతను గురించి వచ్చిన సందేశానికి జవాబుగా ఆయన 5-6 అధ్యాయాలను రాస్తున్నాడు. మరి 7-16 వచనాల్లో మనం గమనిస్తే కొరింథీ సంఘములో రాయబడినటువంటి ఈ మొదటి ఉత్తరములో అనేకమైనటువంటి పరిస్థితులు, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు, సంఘములో మరి పరిస్థితులు మరి విచ్ఛిన్నమవుతున్న వేళ, చిన్నాభిన్నమవుతున్నటువంటి వేళ, ఆత్మీయ స్థితిలో నుండి మనుషులు వైదొలుగుతున్నటువంటి వేళ, తిరిగి క్రీస్తు అనే బండపైన వారిని కట్టడానికి అపోస్తులుడైనటువంటి పౌలు పడుతున్నటువంటి తాపత్రయాన్ని గురించి మనం అక్కడ చూస్తున్నాము. అనేకమైనటువంటి అంశాల గురించి ఆయన సంఘములో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలను 7-16 అధ్యాయాలను ఆయన లేవనెత్తి వారికి సరి అయినటువంటి అవగాహన పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వారికి కలిగిస్తూ క్రీస్తులో వారిని స్థాపిస్తున్నటువంటి విధానాన్ని అక్కడ చూస్తున్నాం. ఆనాడు ఆ సంఘంలోనే కాదమ్మా, నేటికి ఈనాటికి సంఘాలలో ఆ పరిస్థితులే వెంటాడుతున్నాయి, ఆ పరిస్థితులే వేధిస్తున్నాయి. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి ఈనాటికి సంఘాలలో ఉన్నది. కాబట్టి ప్రేమ కలిగినటువంటి దేవుడు అపోస్తులుడైనటువంటి పౌలు ద్వారా పలికించినటువంటి మాటలు నేటికి కూడా యథార్థంగానో వాస్తవికంగానూ ఉన్నవి అన్నది గమనిస్తున్నాం. 6-17 వచనాల్లో ఉన్నటువంటి అనేక విషయాల నుంచి సుదీర్ఘంగా ఆయన మాట్లాడాడు. కానీ ఒక్కొక్క అధ్యాయాన్ని కొంచెంగా చెప్పి 11వ అధ్యాయంలో ఉన్నటువంటి 17-34 వచనాల్లో ఉన్నటువంటి ఆత్మీయ అర్థాన్ని నేను విడమరుస్తాను. ఎందుకు ఈ మాటలు? మరి కొరింథీ గ్రంథాన్ని 16 అధ్యాయాలు 2 లేక 2.5 గంటల్లో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవచ్చు. ఒకేసారి ఈ వివరణ విన్న తర్వాత మొదటి 4 అధ్యాయాలు అక్కడ ఉన్నటువంటి విభజనల గురించి ఆయన రాశాడు. అదేవిధంగా 5-6 అధ్యాయాల్లో అక్కడ ఉన్నటువంటి దుర్మార్గత గురించి, అక్రమ జీవితాన్ని గురించి ఆయన వివరించాడు. 7-16 అధ్యాయాల్లో అనేక అంశాల గురించి ఆయన మాట్లాడాడు. ఆ అనేక అంశాలు ఒక్కొక్క అధ్యాయంలో ఎలా ఉన్నాయన్నది ఒక్కొక్కటిగా చాలా క్లుప్తంగా మాట్లాడి ముందుకు వెళ్తాను. ప్రియులారా, మరి 6వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనిస్తే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచు. ఈ దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయనను మహిమపరచడానికమ్మా. ఈ దేహాన్ని ఆయనను మహిమపరచడానికి. ఎలా మహిమపరుస్తాము? మంచి బట్టలు వేసుకొని, బంగారంతో అలంకరించుకొని, సెంటు కొట్టుకుంటే మహిమపరిచినట్లా? ఎలా మహిమపరచాలి? నీ పరిస్థితి ఎలా ఉన్నా, లాజరు కడు పేద స్థితిలో ఉన్నాడు, బహు దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నాడు, ఎవరు లేనటువంటి స్థితిలో ఉన్నాడు, కానీ దేవుని మహిమపరిచే స్థితిలో ఆయన ఉన్నాడు. మరొక వ్యక్తి ధనవంతుడు, పంచభక్ష పరమాణాలు తింటున్నాడు, అన్ని అనుభవిస్తున్నాడు, కానీ దేవుని మహిమపరిచే స్థితి లేదు. మహిమపరిచే స్థితి అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధంగా బ్రతకడం. దేవుని బిడ్డ, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయనను ఆరాధించువారు కూడా పరిశుద్ధంగా ఉండాలి. పైకి ఒకలా, జీవితం ఒకలా ఉండి ఆయనను ఆరాధించటం అసాధ్యమమ్మా. ప్రియులారా, ఎప్పుడన్నా గమనించారా? ఐసీయూ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, అక్కడ ఒక గౌన్ ఇస్తారు, నీకు ఒక టోపీ ఇస్తారు, ముక్కుకు ఒక మాస్క్ ఇస్తారు, షూస్కు ఒక కవర్స్ ఇస్తారు, సాక్స్ ఇది ఒకటి ఇస్తారు. అంటే టోటల్ బాడీ కవర్ అవుతుంది. ఒక రోగిని చూడడానికి మనం వెళుతుంటే, ఒక రోగంలో ఉన్నటువంటి వ్యక్తిని చూడడానికి వెళుతుంటేనే ఇన్ని జాగ్రత్తలు ఎందుకు తీసుకుంటారో తెలుసా? నీ రోగం ఆయనకు రాకుండా, లేకపోతే ఆయన రోగం నీకు రాకుండా. ప్రియులారా, మరి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి
నీవు నేను ఆరాధిస్తున్నప్పుడు, పరిశుద్ధమైనటువంటి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నప్పుడు, పరిశుద్ధమైన ఆలయంగా పిలువబడుతున్నప్పుడు, నీవు నేను ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని ప్రతినిధులుగా బ్రతుకుతున్నప్పుడు ఈ లోకములో ఎంత ఖచ్చితంగా బ్రతకాలి, ఎంత నిష్ఠగా బ్రతకాలి, ఎంత నీతిగా బ్రతకాలి, ఎంత యథార్థంగా బ్రతకాలి, ఎంత మంచిగా బ్రతకాలి, ఎంత గొప్పగా బ్రతకాలి దేవుని బిడ్డగా ఆలోచన చేశావా? నా జీవితం ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడానికి కాదమ్మా. అదే విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి చాలా ఘాటుగా చెబుతున్నాడు, చాలా ఖచ్చితంగా చెబుతున్నాడు. క్రైస్తవ జీవితం అంటే ఇష్టానుసారంగా బ్రతికేది కాదు, విలువ పెట్టి కొనబడింది, జవాబుదారీతనంతో జీవించే జీవితము, నమ్మకమైన జీవితము, అచ్చం యేసయ్యలా బ్రతికే జీవితం అని దేవుని వాక్యము ఘోషిస్తున్నది. 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మీరు వ్రాసిన వాటి విషయము, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తున్న మాటలమ్మా ఇవి, నా మాటలు కాదు. అపోస్తలుడైనటువంటి పౌలు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, మీరు రాసిన వాటి విషయములు అంటే పౌలుకు రాశారు వీళ్ళ విషయాలు. ఆయన వివరణిస్తూ ఏమంటున్నాడు? స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. ప్రియులారా, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు దేవుని వాక్యంలో గమనిస్తే, మరియు పెండ్లైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ప్రభువు కాదు, నేనే తక్కిన వారితో చెప్పున్నదేమనగా. ప్రియులారా, చాలా ఖచ్చితంగా భార్యాభర్తల అనుబంధాల గురించి, కన్యకులు ఎలా జీవించాలో అన్నటువంటి విషయాల గురించి, విధవరాళ్ళ గురించి మరి ఆయన 7వ అధ్యాయంలో సుదీర్ఘంగా ఆయన ప్రస్తావిస్తున్నాడు. 8వ అధ్యాయానికి వచ్చినట్లయితే విగ్రహములకు బలి అర్పించిన వాటి విషయము ఆయన మాట్లాడుతున్నాడు. 13వ వచనంలో, మరి కాబట్టి భోజనము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలగజేయకుండుటకై నేనెన్నటికి నీ మాంసము తినను. ప్రియులారా, ఆయన ఎంత వేదనతో ఈ లేఖ రాస్తున్నాడు, ఎంత భారంతో రాస్తున్నాడంటే, వారు మారు మనస్సు పొందాలని, క్రీస్తులో స్థాపించబడినటువంటి బిడ్డలుగా క్రీస్తులో ఎదుగుతూ పాత జీవితం వైపు వెళ్లకుండా పరిశుద్ధంగా బ్రతకాలని, క్రీస్తును పోలి బ్రతకాలని తన జీవితాన్ని ఎత్తి చూపిస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మరి ఆయన మాట్లాడుతుంటే ఆయనను వదిలారా అంటే, ఈ కొరింథీ సంఘంలో మనం చూస్తే అపోస్తులైనటువంటి పౌలు పైన కూడా నెపాన్ని మోపారు, ఆయనకు కూడా సవాళ్లు వేశారు, ఆయన పైన కూడా నిందలు వేశారు. అలాంటి పరిస్థితుల్లో అపోస్తులుడైనటువంటి పౌలు మరి ఆయన తన భారాన్ని కూడా ఆయన వివరిస్తున్నాడు. ఏమంటే, నేను స్వతంత్రుడను కానా? నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానము ఇదే. 9వ అధ్యాయములో, ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయునా, ద్రాక్ష తోట వేసి దాని ఫలమును తినువాడెవడైనను, మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు? ఈ మాటలు లోక ఆచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రములు కూడా వీటి చెప్పుచున్నది కదా. ప్రియులారా, చాలా విషయాలను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడుచున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, అది ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడను. చాలా విషయాలను ఆయన గురించి ఆయన మరి 9వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయంలో మరలా చూస్తే విగ్రహారాధనలోని మూల్యాన్ని ఆయన వివరిస్తున్నాడు. మరి దేవుని వాక్యములో ఇశ్రాయేలీయులు దేవుని విడిచిపెట్టి అన్యజనముల ఆచారములు తెలుసుకొని అన్యజనముల ఆచారాలను ఆచరించి దాని మూల్యాన్ని ఎంత గొప్పగా వారు చెల్లించారో అన్నది ఆయన ప్రస్తావిస్తూ, మరి 10వ అధ్యాయంలో విగ్రహారాధనను దేవుడు ఎలా అసహించుకుంటాడు అన్నది, అన్య మతములలో నుండి అన్య జన సముదాయాలలో నుండి వచ్చినటువంటి విశ్వాసుల్లో మరి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క నిష్ఠను ఆయన రేకెత్తించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. 12వ అధ్యాయంలో చూస్తే ఆత్మ సంబంధమైన వరముల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మరి వరములు దేవుని మహిమకై సంఘ క్షేమాభివృద్ధికై వాడాలి. కానీ ఈరోజు అలా జరగటం లేదు.
వరములను ఒక వేడుకగా చూపిస్తున్నటువంటి వేళ, వ్యక్తి పూజ జరుగుతున్నటువంటి వేళ, ఈ రోజుకి కూడా ఈ పరిస్థితులు ఆపాదించబడుతున్నాయి. ప్రియులారా, వరాలను దేవుడు ఎందుకు ఇస్తున్నాడు సంఘానికి? సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు దేవుడు వరాలను ఎందుకు ఇస్తున్నాడంటే ఎగ్జిబిషన్ చేయడానికి కాదండి, మరి ఎవరికో చూపించడానికి కాదు, కానీ ఆ వరము ద్వారా దేవుని మహిమపరచడానికి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆ వరాలను వాడుకోవాలని అపోస్తుడైనటువంటి పౌలు 12వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. 13వ అధ్యాయంలో ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ప్రేమ అనేది మాట కాదండి, ప్రేమ అనేది క్రియ. ప్రేమ అనేది ఒక వ్యక్తిని దేవుడు ప్రేమిస్తున్నట్లయితే దేవుని మాటకు ఆ వ్యక్తి విధేయత చూపిస్తాడు. ఒక వ్యక్తి మనుషుల్ని ప్రేమిస్తున్నట్లయితే వారికి ప్రేమతో ఆయన పరిచర్యను అందిస్తాడు. ఈ రెండు విషయాలను 13వ అధ్యాయంలో ఆయన ప్రస్తావిస్తూ 14వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మరి ఆత్మీయ వరాల గురించి, మరి ఆత్మీయ వరాలను ఎలా వాడుకోవాలి, ఎందుకొరకు ఇవ్వబడ్డాయన్నది కంక్లూజన్ను 14వ అధ్యాయంలో చూస్తున్నాం. మరి 15వ అధ్యాయంలో ది గ్రేట్ హోప్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవులకుగా మనకు కలిగి ఉన్నటువంటి ఆ గొప్ప నిరీక్షణ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ గొప్ప నిరీక్షణ గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు. క్రీస్తే లేపబడిన ఎడల మన విశ్వాసము నిరర్ధకమైనది. ప్రియులారా, మరి క్రీస్తు లేపబడ్డాడు కాబట్టి ఆ సువార్తను అందించవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది అన్నది ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ఆ సత్యాన్ని మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులుగా అగుపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను పాపములోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యందుము. ఇంత ఘాటైనటువంటి పదాలతో సత్యాన్ని ఆయన వివరిస్తూ సత్య ప్రబోధన వారికి సంఘములో ఆయన చేస్తున్నాడు. ప్రియులారా, మరి 16వ అధ్యాయంలో ఇవ్వటం గురించి, మరి నువ్వు వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి అని ఆ కొత్తగా పుట్టిన సంఘానికి, అప్పుడే ఆత్మీయంగా పురుడు పోసుకున్న సంఘానికి అనేకమైనటువంటి విషయాలను ఆత్మీయ తండ్రిగా ఆయన వివరిస్తూ ఆ విషయాల నుంచి తప్పిపోకుండా చూసుకోవాలని వారిని హెచ్చరిస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే 13-14 వచనంలో, మెలకువగా ఉండుడి, విశ్వాసముందు నిలకడగా ఉండి, పౌరుషము గల వారై ఉండుడి, బలవంతుడై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఈ లోకంలో పోరాటాలు వస్తాయి, విశ్వాసానికి పైన మరి భయంకరమైనటువంటి నిందలు అపవాదాలు మోపబడతాయి. అలాంటప్పుడు మీరు మెలకువగా ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి, పౌరుషము గలవారై ఉండాలి, బలవంతులై ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ప్రియులారా, అనేకమైనటువంటి విషయాలను చెప్పి వారిని ప్రోత్సహించి మొదటి లేఖను ఆయన ముగిస్తాడు. అయితే 11వ అధ్యాయంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు అన్నది మనం గమనిస్తే, 11వ అధ్యాయంలో తన మాదిరిని మొట్టమొదటిగా ఆయన మాట్లాడుతున్నాడు. మొదటి వచనంలో మనం గమనిస్తే, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. ఎంత ధైర్యం అమ్మా ఆయనకు, ఎంత నమ్మకం, ఎంత నిష్టగా, ఎంత ఖచ్చితంగా, ఎంత యథార్థంగా ఆయన బ్రతుకుతున్నాడు. అపోస్తుడైనటువంటి పౌలు తన మాదిరిని సంఘానికి చూపిస్తున్నాడు. అమ్మా, ఈరోజు దేవుని బిడ్డగా నీ మాదిరిని నువ్వు సంఘానికి చూపించగలవా? ఆ అక్కలా ఉండాలండి, ఆ అమ్మలా బ్రతకాలండి, ఆ అన్నలా బ్రతకాలండి అని చెప్పగలిగినటువంటి మాదిరి నీలో నాలో ఉన్నదా? దేవుని బిడ్డ, దేవుని వాక్యం మనల్ని ప్రశ్నిస్తున్నది. క్రైస్తవ జీవితం అంటే ఎంతకాలంగా క్రైస్తవునివి, ఎన్ని తరాలుగా క్రైస్తవునివి అన్నది ముఖ్యం కాదు, కానీ నువ్వు ఎలా యేసు కొరకు బ్రతుకుతున్నావు, యేసు వలె బ్రతుకుతున్నావా? ఒకప్పుడు సంఘాన్ని హింసించినటువంటి వ్యక్తి క్రీస్తును తెలుసుకున్న తర్వాత, సిలువ సాక్షిగా అవతరించిన తర్వాత, సంఘాలను ప్రారంభించిన తర్వాత, ఆ సిలువ కొరకు ఆయన ఎంత హింసనైనా భరించడానికి, అవమానాన్నైనా భరించడానికి, నిందనైనా భరించడానికి ఇష్టపడుతూ తన మాదిరిని ఇతరులకు మాదిరిగా చూపిస్తున్నాడు. చాలామందికి మాట అంటే పడమండి, ముక్కు మీద కోపం. ప్రియులారా, క్రీస్తును అనుకరించడం అనేది అంత ఆషామాషి విషయం కాదు, కానీ ఒక అద్భుతమైన విషయం. తన మాదిరిని చూపిస్తున్నాడు. మరి 2వ వచనంలో ఇంకొక విషయాన్ని, మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన
కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. హీఈస్ అప్రిషియేటింగ్ దెమ్. వాళ్ళని అభినందిస్తున్నాడు కొన్ని విషయాల్లో. అమ్మయ్య, మీరు చాలా గొప్పగా నన్ను అనుకరిస్తున్నారు, చాలా విషయాలు నా నుంచి నేర్చుకున్నారు, చాలా విషయాలు మరి దేవునికి మహిమకరంగా మీ జీవితం ద్వారా మీరు జరిగిస్తున్నారు. కారణం ఏంటంటే నన్ను చూసి మీరు నేర్చుకున్నారు అని వారిని మెచ్చుకుంటూ ఒక క్రమాన్ని ఆయన 6 నుండి 16 వచనాల్లో ఒక క్రమాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. ఆ క్రమం ఏమిటి అంటే ఆర్డర్ ఆఫ్ అథారిటీ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఏ పురుషుడు తల మీద 3వ వచనమే, ప్రతి పురుషునికి శిరస్సు స్త్రీ అనియు, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఈ ఆర్డర్ మీకు అర్థం కావాలి. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చేయడానికి సంఘంలో లేదు అన్నది సంఘానికి, తాను స్థాపించినటువంటి సంఘానికి దేవుని ఆత్మ ద్వారా దేవుని మాటలను, దేవుని క్రమాన్ని వివరిస్తున్నాడు. ఈరోజు విచ్చలవిడి జీవితం అయిపోయిందమ్మా. లోకంలో ఉన్నటువంటి తంతంతా సంఘంలోనికి వస్తున్నటువంటి వేళ స్త్రీలను కించపరిచే మాటలు కావు, స్త్రీల మనోభావాలను మరి దెబ్బతీసే మాటలు కావమ్మా అవి. స్త్రీలకు సృష్టించిన దేవుడు సంఘములో స్త్రీ ఎలా ఉండాలన్నటువంటి క్రమాన్ని కొరింథీ సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు వివరిస్తున్నాడు. సంఘములో స్త్రీ పాత్ర గురించి ఆయన మాట్లాడుతూ సువివరంగా 4 నుండి 16 వచనాల్లో, అంటే దాదాపుగా 12 వచనాలు లేక 13 వచనాల్లో స్త్రీ యొక్క కర్తవ్యం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. సంఘములో స్త్రీ యొక్క బాధ్యత గురించి మాట్లాడుతున్నాడు, పురుషుని యొక్క బాధ్యతను గురించి మాట్లాడుతున్నారు. వారు ఎలాంటి వస్త్రధారణ చేసుకోవాలి, వారు ఎలా ప్రవర్తించాలి, వారు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎక్కడ ఎలా ఉండాలో అన్నది చాలా ఖచ్చితంగా రాస్తున్నాడు. ఎందుకంటే ఆ సంఘానికి తెలియదమ్మా. ఆ సంఘములో ఇలాంటి మాటలు చెప్పేవారు ఎవరూ లేరు. కాబట్టి తన మొదటి లేఖలో తాను స్థాపించినటువంటి సంఘము మరి తప్పు మార్గంలో వెళుతున్నటువంటి వేళ వారిని సరిదిద్దడానికి, సరి అయినటువంటి మార్గంలో వారిని స్థాపించడానికి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపితుడైనటువంటి దైవ భక్తుడు ఈ మాటలు వారికి రాయిస్తున్నాడు. 17వ వచనం నుండి 34వ వచనం వరకు చాలా బరువైనటువంటి మాటలు, చాలా లోతైనటువంటి మాటలు, ఆత్మీయ సత్యాలను వివరించే మాటలు ఆయన మాట్లాడుతున్నాడు. మరి గమనించినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనం, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి రాయునది. ఏం రాస్తున్నాడు? పరిశుద్ధులుగా పరచబడిన వారికి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి ఈ మాటలమ్మా. నా ఇష్టం వచ్చినట్టుగా నేను బతుకుతాను, నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తాను, నన్ను అడగడానికి నువ్వెవడు అనే వారికి కూడా కాదమ్మా. పరిశుద్ధపరచబడిన వారు, మారు మనసు పొందినటువంటి వారు, హృదయ పరివర్తన చెందినటువంటి వారు, దేవుని యొక్క అధికారానికి ఒప్పుకున్నటువంటి వారు, దేవుని వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నటువంటి వారు, దేవుని యొక్క అధికారాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్న వారు, పాత జీవితాన్ని, రోత జీవితాన్ని సమాధి చేసినటువంటి వారు, క్రీస్తుతో పాటుగా నూతన సృష్టిగా లేచినటువంటి వారు, క్రీస్తు మాటలను వినడానికి, తన ఆజ్ఞలలో నడవడానికి ఇష్టపడేటటువంటి వారికి ఆయన ఈ లేఖను రాస్తున్నాడండి. అందులో మరి మొదటి భాగంలో 11వ అధ్యాయంలో వారిని మెచ్చుకుంటూ మరి 17వ వచనంలో ఆయన ఏమంటాడంటే, మీకు ఈ ఆజ్ఞని ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. ప్రియులారా, ఈ మాటలు మరి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు? పరిశుద్ధపరచబడిన వారికి అపోస్తలుడైనటువంటి పౌలు మరి మెచ్చుకొనను అనేటువంటి మాట ఎందుకు మాట్లాడుతున్నాడు? మరి ఆశీర్వాదాలు, దీవెనలు, అద్భుతాలు చేసే దేవుడు సేవకునిగా ఆయన, నేను మెచ్చుకోను, మీరు కలిసి రావటము మీకు మేలుకు కాదయ్యా, ఎక్కువ కీడుకు ఇది ప్రాప్తిస్తుందని ఎందుకు ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడంటే వారిలో ఉన్నటువంటి వైఖరి సరి అయినటువంటి విధంగా లేదు. దేవుని బిడ్డ, ఈరోజు గమనించినట్లయితే మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. 18-19 వచనాలు, మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్న అభిప్రాయాలు ఉండక తప్పవు. ప్రియులారా,
ఒక అభిప్రాయం ఒక వ్యక్తి వ్యక్తపరిచినప్పుడు ఆ వ్యక్తిని శత్రువుగా మనం చూడొద్దండి. ఈరోజు సంఘాల్లో అదే జరుగుతుంది. నా అభిప్రాయం కాదండి, నా అభిప్రాయం బైబిల్ ఏం చెబుతుందో ఆ అభిప్రాయం చెప్తే వీడు మనకు సంబంధించిన వాడు కాదండి, వీడు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడండి, వాని పైన అకాసు పెట్టుకోవాలి, వాని ఎలా కథం చేయాలి, ఆమెను ఎలా కథం చేయాలన్నటువంటి స్కెచింగ్ వేయటమే తప్ప కానీ ఆ మాటలలో ఎంత వాస్తవం ఉన్నది, అది వాక్యపు వెలుగులో ఎంతవరకు మనం అన్వయించుకోవచ్చు అన్నది మరి యథార్థమైన మనస్సాక్షితో పరిశీలన చేసేవారు సంఘాలలో తక్కువవుతున్నారు. ఆ పరిస్థితి ఈనాడే కాదండి, 2000 సంవత్సరాల క్రితం కూడా ఉన్నది. అందుకే అపోస్తులైనటువంటి పౌలు ఏమంటున్నాడంటే, భిన్నాభిప్రాయాలు ఉండటం తప్పు కాదమ్మా. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇన్ ద చర్చ్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. సంఘములో భిన్నాభిప్రాయాలు ఉంటాయి, ఉండవలసిందే. ఎందుకంటే యోగ్యులు తెలవాలి అంటే భిన్నాభిప్రాయాలు ఉండవలసిందే. అందరినీ ఏకతాటిగా చూడలేమండి, అందరినీ ఒకే తూకంతో తూచలేమండి, అందరినీ ఒకే కోణంలో మనం పరిగణించలేమండి. అదే ఈ వాక్యములో ఉన్నటువంటి అర్థం. భిన్నాభిప్రాయాలు ఉంటాయి, కానీ భిన్నాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన అవి భయంకరమైనటువంటి కక్షలకు, కారుణ్యాలకు, కఠినమైనటువంటి పరిస్థితులకు అవి దారి తీయకూడదు. అలా జరిగినట్లయితే మీకు ఆశీర్వాదం కన్నా మరొక పరిస్థితి అన్నది దేవుని వాక్యములో గమనిస్తున్నాం. ఏలయనగా మీరు భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానములు పుచ్చుకున్నట్టుకు మీకు ఇండ్లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చను. అపోస్తలుడైన పౌలు చాలా ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. బైబిల్ ఉన్న వారు చూస్తే అన్ని ప్రశ్నలే ఉంటాయి అక్కడ. ఎందుకు ఇంత ఘాటుగా మాట్లాడుతున్నాడు? ఆ సంఘానికి ఇంత ఘాటైన వర్తమానం ఎందుకు ఇస్తున్నాడంటే, ఆఖరికి దేవుని కార్యక్రమాన్ని కూడా రాజకీయం చేసేశారమ్మా. ఒక వర్గం వారు ముందొచ్చి మొత్తం భోజనం చేసేస్తున్నారు, ఇంకోటికి ఏమీ లేదు. ఆ పరిస్థితిని చూసి మనస్సు నొచ్చుకొని ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మేము మెచ్చుకోనయ్యా, మిమ్మల్ని దేవుడు రక్షించింది, దేవుడు ఏర్పరచుకున్నది, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నది ఈ కార్యాలు చేయడానిక, ఇలాంటి విభజనలు చేయడానిక, ఇలాంటి కక్షలతో బ్రతకడానిక, ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడా? యేసయ్యలా బ్రతకడానికి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రేమను చూపించడానికి మీరు ఏర్పరచుకున్నాడు. ఆయన వరాలను లోకానికి అందించడానికి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మీ ఎడల ఒక గొప్ప సంకల్పం దేవుడు కలిగి ఉన్నాడని వివరిస్తూ వేదనతో ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు. సంఘములో ఉన్నటువంటి పరిస్థితిని క్షుణ్ణంగా ఎరిగినటువంటి ఆత్మీయమైనటువంటి వ్యక్తిగా ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని చేస్తున్న ప్రతిసారి నీకు నాకు ఒక కర్తవ్యం, నీకు నాకు ఒక గుర్తింపు, నీకు నాకు ఒక బాధ్యత జ్ఞాపకం చేయబడుతుంది. గమనిస్తున్నావా ప్రియులారా? 23 నుండి 26 వచనాల్లో గమనిస్తే ఆయన ఈ సంస్కారాన్ని ఎక్కడి నుంచి పొందుకున్నాడు, ఎవరు ఆయనకి ఇచ్చాడు, ఎవరి నుంచి పొందుకొని ఎవరికి అందిస్తున్నాడో ఆయన మాట్లాడుతున్నాడు. ఇది నా ఆచారము కాదు, ఇది నేను ప్రవేశపెట్టినటువంటి పద్ధతి కాదు. నీకు నాకు మనందరికీ కూడా ప్రభువు నేర్పాడు. ప్రభువు మాటను బట్టి ఇది చేస్తున్నాను. ప్రభువు ఆజ్ఞకు విధేయత చూపించి ఆ నిబంధనలోనికి మిమ్మల్ని నడిపిస్తున్నాడని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 23వ వచనాన్ని గమనిస్తే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందుతిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని ఇది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. దిస్ ఈజ్ అండ్ కమాండ్. ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఆచరిస్తున్న ప్రతి విశ్వాసి ప్రభువు వచ్చే వరకు ఏం చేయాలమ్మా? మరణాన్ని ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి, ప్రతిరోజు ప్రకటించాలి. మీరు పాస్టర్లుగా సార్, మీ పని అది, మా పని కాదు. పాస్టర్ల పనే కాదు, పాస్టర్ల పనితో పాటు మీ పని కూడా, మనందరి పని కూడా.
దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఏమంటుందంటే, నీవు నేను ఈ నిబంధనలో ప్రవేశించిన ప్రతిసారి, ఈ సంస్కారాన్ని ఆచరించిన ప్రతిసారి, ప్రభువు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని స్వీకరించిన ప్రతిసారి అది మన బాధ్యతను గుర్తు చేస్తుంది. ఆ బాధ్యత ఏంటో తెలుసా? నీవు నేను లోకములో నుండి వేరుపరచబడ్డాము, లోకములో నుండి ప్రత్యేకించబడ్డాము. లోకానికి మనము చెందినటువంటి వారము కాదు, లోకానికి వెలుగుగా ఉండవలసినటువంటి వారము, లోకానికి ఉప్పుగా ఉండవలసినటువంటి వారము, సువార్తను ప్రతి ఒక్కరికి అందించవలసినటువంటి వారం. దేవుని బిడ్డ, ఈరోజు సువార్తను అందిస్తున్నామా అన్నది గొప్ప ప్రశ్న. డీకెన్లో ఒక డీకెన్ గారు, చాలా సంతోషం అవుతుంది, అంత ధైర్యం నాకు కూడా లేదు, ఒప్పుకోవాల్సిందే నేను కూడా. నుమాయిష్లో నిలబడి బైబిల్ పంచి సువార్తని చెప్పాడు. చాలా కఠినమైనటువంటి జనాంగానికి కూడా. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఐ హావ్ సీన్ హిమ్ కపుల్ ఆఫ్ టైమ్స్. కూరగాయలకు సువార్త చెప్తుంటాడు నిలబడి, అప్పుడప్పుడే షాప్లో నిలబడితే అప్పుడప్పుడే సువార్త చెప్తుంటాడు. ప్రియులారా, ఆ తీవ్రత మనలో ఉండాలి, ఆత్మలో తీవ్రత కావాలి. ఈరోజు ఎంతకాలం అవుతుంది నువ్వు సువార్త చెప్పి? ఎంతకాలం అవుతుంది యేసయ్య గురించి మాట్లాడి? ఎంతకాలం అవుతుంది ఆ శిలువ సాక్ష్యాన్ని మనుషులకు చెప్పి? ఎంతకాలం అవుతుంది ఆయన ప్రేమ గురించి నువ్వు మాట్లాడి? చాలా విషయాల గురించి మాట్లాడుతున్నావు. ఈ ప్రేమ గురించి మాట్లాడుతున్నావా? ఈ త్యాగం గురించి మాట్లాడుతున్నావా? ఈ యొక్క గొప్ప అగాపే ప్రేమ గురించి మాట్లాడుతున్నావా? దేవుని బిడ్డ, ఈరోజు యోగ్యుడు అయోగ్యుడు అనే మాటలు నేను వివరించబోతున్నాను. అంటే ఈరోజు నీ యొక్క ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్ ఈజ్ నాట్ క్వశ్చన్ హియర్. యేసు ప్రభువును అంగీకరించినటువంటి బిడ్డలందరూ కూడా నూతన సృష్టి అని దేవుడు పిలుస్తున్నాడు. 1 కొరింథీ 5:7 చూసినట్లయితే, దేవుని మాట నమ్మి మారు మనసు పొందిన వారందరూ మరి ఈ ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఆచరిస్తారు. అందరూ కాదమ్మా, దేవుని మాట నమ్మి నీటి బాప్తిస్ము ద్వారా విశ్వాసాన్ని వ్యక్తపరిచినటువంటి కొందరు మాత్రమే ఈ ఆచారంలో పాలు పంపులు పొందుతారు. ఆ కొందరితో దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మరి మీ ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఆచరించిన తర్వాత మరి ఆయన ఇస్తున్నటువంటి ఒక హెచ్చరిక ఏమిటంటే, 23, 24, 25, 26 వచనాలు తదనంతరము, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది తాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి. అంటే అర్థం ఏంటి? నువ్వు అపరాధి ఒకప్పుడు, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన నిన్ను దేవుడు పరిశుద్ధుడిగా మార్చాడు కదా, మళ్ళా అపరాధం ఏంటి? అందుకనే చాలా మంది పాపాలు క్షమించు ప్రభు మళ్ళీ ప్రార్థన చేస్తారు, రోమన్ క్యాథలిక్స్ చేసినట్టు. రోమన్ క్యాథలిక్స్ అదే వల్లిస్తుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ద్రాక్షారసం రక్తంగా మారుతుంది, ఈ రొట్టె లిటరల్ శరీరంగా మారుతుంది, యేసు ప్రభు మళ్ళొచ్చి మనకు వినిపిస్తున్నాడు అన్నటువంటి తప్పుడు అభిప్రాయాల్లో ఉంటారు. ప్రియులారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? నీవు నేను నూతన సృష్టి, నీవు నేను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచబడ్డాము. 1 కొరింథీ 6:20 వీఆర్ బాట్ బై ఎ ప్రైస్, విలువ పెట్టి కొనబడ్డాము. మరి ఈరోజు మన ప్రతి పాపాన్ని యేసు ప్రభు కడిగివేశాడు. హల్లెలూయా! ప్రతి పాపాన్ని దేవుడు కడిగివేశాడమ్మా. దాని గురించినటువంటి డౌట్ అక్కర్లేదు, దాని గురించినటువంటి సంశయం అక్కర్లేదు. 1 యోహాను పత్రిక 1:9 ఏమని సెలవిస్తుందంటే, ప్రతి పాపము నుండి దేవుడు మనల్ని కడిగాడు, పరిశుద్ధపరిచాడండి. రోమిలకు రాసిన పత్రిక 5:10-21 మరి కృపచేత మనం రక్షించబడ్డాము, ఆయన స్వరూప్యములోనికి మనం మార్చబడ్డాము, ఆయన పోలికగా జీవించడానికి మనము పిలువబడ్డాము. రోమిలకు రాసిన పత్రిక 10:9-10 మనం ఏ విధంగా రక్షించబడ్డామంటే, ఆయన మరి మరణించాడని, పాతిపెట్టబడ్డాడని, 3వ దినాన తిరిగి లేడానని హృదయమందు నమ్మి నోటితో ఒప్పుకున్న కారణాన్ని బట్టి నీతిమంతులుగా మనము తీర్చబడ్డాము. మరి రోమిలకు రాసిన పత్రిక 8:1 ఏమని సెలవిస్తుందంటే, వీఆర్ జస్టిఫైడ్ బై గాడ్. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనం అనీతిమంతులం కాదమ్మా, మనం నీతిమంతులం. నీతిమంతులైనటువంటి నీవు ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఆచరించిన వేళ దేవుడు యోగ్యంగా మరి 2 పదాలను ఎందుకు వాడుతున్నాడు అంటే, నీతిమంతునిగా తీర్చబడినటువంటి నీవు, పరిశుద్ధునిగా తీర్చబడినటువంటి నీవు, ప్రభు బిడ్డగా తీర్చబడినటువంటి నీవు, ప్రభు ఆత్మచేత ముద్రించబడినటువంటి నీవు, ప్రభు కుటుంబంలోనికి స్వీకరించబడినటువంటి నీవు, ప్రభువు కొరకు బ్రతకడానికి ప్రత్యేకమైనటువంటి ప్రతి సృష్టిలో నుండి నూతన సృష్టిగా సృష్టించబడినటువంటి నీవు ప్రభువు కొరకు బ్రతకడానికి పిలువబడ్డావమ్మా. అయితే ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని తీసుకున్న ప్రతిసారి ఆయన మరణాన్ని మనం ప్రకటించాలి. ప్రకటిస్తున్నామా? దేవుని బిడ్డ, వెన్ యూ డోంట్ డూ దాట్,
యు విల్ బి కన్సిడర్డ్ అయోగ్యుడు. అది ఎవరి పనో కాదమ్మా, ఎవరికో ఇవ్వబడినటువంటి బాధ్యత కాదమ్మా, మనందరికీ ఇవ్వబడినటువంటి బాధ్యత. అపోస్తుడైనటువంటి పౌలు అందుకే ఆయన మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, మరి యేసు ప్రభువు కూడా ఈ లోకానికి మాదిరిగా వచ్చాడు. యేసును అనుకరించినటువంటి పౌలు కూడా తన మాదిరిని సంఘానికి చూపిస్తున్నాడు. యేసు మాదిరి ఏంటమ్మా? లూకాసు సువార్త 4వ అధ్యాయము 43వ వచనంలో మనం చూస్తే, లూకాసు సువార్త 4వ అధ్యాయము 43వ వచనంలో యేసు ప్రభు మాట్లాడుతున్న మాట, ఆయన ఇతర పట్టణములోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడి తినని వారితో చెప్పాను. సంఘం ఎందుకున్నది? విశ్వాసం ఎందుకున్నాడు? సంస్థలు ఎందుకున్నవి? వై? సువార్తను ప్రకటించడానికి, సంఘాలను స్థాపించడానికి, ఆత్మలను గెలవడానికి. మరొక పని ఏంట్లేదమ్మా మనకు. వీ హ్యావ్ నో అదర్ అజెండా ఆర్ ప్రయారిటీ దెన్ దిస్. ప్రియులారా, ఈరోజు సంఘం ఎందుకుందంటే సువార్తను ప్రకటించడానికి. యేసు ప్రభు తన మాటల్లో పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, తండ్రి చేత నేను ఈ లోకంలోనికి ఎందుకు పంపించబడ్డాను? సువార్తను ప్రకటించడానికమ్మా. తన సువార్తను ప్రకటించడమే నా ఆహారమైనది, సువార్తను ప్రకటించడమే నా జీవన విధి అయి ఉన్నదని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఆ సమరయ స్త్రీతో మాట్లాడిన తర్వాత, ఆ మిట్ట మధ్యాహ్నపు వేళ శిష్యులు వచ్చి ఆయనను తినమని అడిగినప్పుడు ఆయన శిష్యులతో ఆయన ఏమంటున్నాడంటే, 4వ అధ్యాయం యోహాను సువార్త 31వ వచనం నుండి, శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నా యొద్ద ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనను ఏమైనను తెచ్చనేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. వీళ్ళ బాధ ఎప్పుడు ఇదే. దేవుడు అనే మాటలు వాళ్ళకి ఏం అర్థం కాదు. వాళ్ళ ధోరణి వాళ్ళదే అమ్మ. అప్పుడు దేవుడు ఆత్మను ఎరిగినటువంటి వాడు, వారి ఆలోచనలు ఎరిగిన వాడు కాబట్టి 34వ వచనంలో తన సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తున్నాడు. ఏమని? యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. దేవుని పని తుద ముట్టించుట ఆహారం అమ్మా. దేవుని బిడ్డ, ఈరోజు ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకున్న ప్రతిసారి నీ పాపాలను దేవుడు ఎత్తి చూపించటం లేదు, నీ దోషాలను దేవుడు ఎత్తి చూపించటం లేదు, నీ ఘోరమైన జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోవటం లేదు. కానీ నిన్ను నీతిమంతుడిగా మార్చాడని, నిన్ను పరిశుద్ధుడిగా మార్చాడని నీకు ఒక బాధ్యత ఉన్నదని. ఆ బాధ్యత ఏమిటంటే, నిన్ను రక్షించిన దేవుణ్ణి, నిన్ను నీతిమంతునిగా తీర్చిన దేవుణ్ణి, నిన్ను నిందలేని వానిగా మరి పరిశుద్ధునిగా మార్చిన దేవుని యొక్క ప్రతినిధిగా ఈ లోకములో బ్రతుకుతున్నంత కాలము యేసయ్య గురించి నువ్వు మాట్లాడాలి, యేసయ్య మరణం గురించి నువ్వు మాట్లాడాలి, యేసయ్య పునరుత్థానం గురించి నువ్వు మాట్లాడాలి, యేసయ్య యొక్క త్యాగం గురించి నువ్వు మాట్లాడాలి, దేవుని సంకల్పం గురించి నువ్వు మాట్లాడాలి, రాబోయే తీర్పు గురించి నువ్వు మాట్లాడాలి, రాబోయే ఉగ్రత గురించి నువ్వు మాట్లాడాలి. అందుకొరకే దేవుడు మనల్ని ఉంచాడు. ఇది జరుగుతుందా? ప్రతి విశ్వాసి ఎవరైతే ఇందులో చేయి పెడుతున్నారో వారందరికీ దే ఆర్ ఎంటరింగ్ ఇంటూ అ లీగల్ అగ్రిమెంట్ బిట్వీన్ గాడ్ అండ్ యూ. ఈరోజు నీకు నాకు ఒక బాధ్యత ఉంది ప్రియులారా. ఆ బాధ్యతను నెరవేర్చకుండా జీవిస్తే పర్యవస్థానం మరోలా ఉంటుంది. దేవుని వాక్యంలో అపోస్తులుడైనటువంటి పౌలు మారు మనసు పొందిన తర్వాత, సత్యమందు ప్రతిష్ఠించబడిన తర్వాత ఆయన పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21లో ఆయన పలుకుతున్న మాట, బ్రతుకుట క్రీస్తే, లావైతే లాభమే. ప్రియులారా, మరి 1 కొరింథీ 9వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఏమంటారంటే, అయ్యో సువార్తను ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. ఈరోజు శ్రమలు ఎందుకు వస్తున్నాయి కుటుంబాల్లో? సమస్యలు ఎందుకు వస్తున్నాయి సంఘాల్లో? ఈరోజు సంఘాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి పోరాటాలకు కారణం ఏమిటి? సువార్త ప్రకటించటం లేదు, సువార్త వ్యాపకం జరగటం లేదు. ఏదో నామమాత్రంగా జరుగుతున్నది, కానీ నిజమైన సువార్త వ్యాపకం జరిగిన రోజు పరిస్థితులు మరోలా ఉంటాయి. అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడంటే, సువార్తను నేను ప్రకటించకపోతే నాకు శ్రమ. యేసుప్రభు ఏమంటున్నాడంటే, సువార్తను ప్రకటించడానికే నేను ఈ లోకంలోనికి పంపించాను, మరొకటి కాదండి. ఈరోజు నీవు నేను సంఘంగా ఆయన బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనము, ఆయన కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనము, ఆయన యొక్క రక్తంలో కడగబడినటువంటి మనము, ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఆచరిస్తున్న ప్రతిసారి నీవు నేను అపరాధము నుండి నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము, అనీతిమంతులు అయినటువంటి మనల్ని నీతిమంతులుగా చేసినటువంటి దేవుని ప్రతినిధులుగా బ్రతకడానికి పిలువబడినటువంటి మనము ఆ పనిని చేస్తున్నామా?
ఇంకా కోట్ల మంది యేసుని ఎరగనటువంటి నిత్య నరకంలోనికి వెళుతున్నారు. సంఘాల్లో ఉన్నారు, మన కుటుంబాల్లో ఉన్నారు, మన బంధువుల్లో ఉన్నారు. ఆ దేవుని ప్రేమను వారికి ప్రకటించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎవరో మళ్ళా బిల్లీ గ్రామ్ రావాల్సిన అవసరం లేదు, మళ్ళా మెనో సైమన్ పుట్టుకొని రావాల్సినటువంటి అవసరం లేదు, మళ్ళా అపోస్తులు రావాల్సినటువంటి అవసరం లేదు, మరలా యేసుక్రీస్తు సిలువ ఎక్కవలసినటువంటి అవసరం లేదు. ఆ బాధ్యతను నీకు నాకు ఇచ్చాడు. నీకు నాకు ఆ బాధ్యతను ప్రతిసారి ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఆచరిస్తున్న ప్రతిసారి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ సత్యాన్ని మర్చిపోయి సంఘం విచ్చలవిడిగా జీవిస్తున్నది, విభేదాలలో జీవిస్తున్నది, సత్యాన్ని మర్చిపోయి తులతూగుతున్నది, విచ్చలవిడి లోక విధానంలో జీవిస్తున్నటువంటి వేళ మనస్తాపానికి గురి అయి వారిని మెచ్చుకోకుండా వారిని హెచ్చరిస్తూ వారి బాధ్యతను ఆయన వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవడైతే ప్రభు శరీరమని ప్రభు రక్తమని వివేచింపకుండా ఇది ఇందులో పాలు పంపులు పొందుతాడో వాడు మరి తీర్పుకు అపరాధిగా ఎంచబడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డ, అపోస్తులుడైనటువంటి పౌలు పలుకుతున్నటువంటి మాట 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక పాత్రలోనిది తాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ఈ సత్యం నీకు ఈరోజు వినిపించబడుతుంది. సువార్తను నువ్వు ప్రకటించడానికి పిలువబడ్డావు. నాట్ టు లివ్ ఇన్ ఓన్ యువర్ వీక్నెసెస్. బలహీనతలని ఇంకా చెప్పుకుంటూ బ్రతకడానికి కాదు. గడుస్తున్న ప్రతిరోజు యేసయ్య స్వరూపంలోనికి నిన్ను మార్చాలి. నీ బలహీనతలో నుండి అది నిన్ను విడిపించాలి. దేవుని యొక్క శక్తి నీలో పరిపూర్ణంగా మేనిఫెస్ట్ కావాలి. అందుకొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డ, మనుషులం కదా అండి పొరపాట్లు చేస్తాం, మనుషులం కదా అండి బలహీనులం, మనుషులం కదా అండి పడిపోతాం. ఇలాంటి తప్పుడు మాటలు, తప్పుడు అవగాహనలో ఇంకా దిగజారిపోయినటువంటి స్థితిలో అనేక మంది విశ్వాసులు బ్రతుకుతున్న వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ముట్టిన ప్రతిసారి యు ఆర్ మేకింగ్ ఎ లీగల్ కమిట్మెంట్ బిఫోర్ గాడ్, సేయింగ్ లార్డ్ థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మీ. నన్ను రక్షించినందుకు నీకు వందనాలు, నన్ను నీతిమంతునిగా మార్చినందుకు నీకు వందనాలు, నా పాపాన్ని నువ్వు సిలువలో భరించినందుకు నీకు వందనాలు, నా పాపాలను కడిగి వేయడానికి సిలువలో రక్తాన్ని కార్చినందుకు నీకు వందనాలు, నీవు కార్చిన రక్తం ద్వారా నా పాపాలను తుడిచినందుకు నీకు వందనాలు, నీ కుటుంబంలో నీ బిడ్డగా నన్ను అంగీకరించినందుకు నీకు వందనాలు. నీ కొరకు నేను బ్రతుకుతా, నీ మరణాన్ని, నీ ప్రేమను, నీ త్యాగాన్ని, నీ సంకల్పాన్ని లోకానికి వివరిస్తానని ప్రతిసారి చెయ్యి పెట్టిన ప్రతిసారి నువ్వు వాగ్దానం చేస్తున్నావు. ప్రకటిస్తున్నావా? 26వ వచనం ఏమంటుంది? మీరు రొట్టెను తిని పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురిస్తున్నామా? పాస్టర్ కెనాట్ కమ్ టు యువర్ ఆఫీస్, పాస్టర్ కెనాట్ కమ్ టు యువర్ నేబర్హుడ్, పాస్టర్ కెనాట్ కమ్ టు వేర్ ఎవర్ యు ఆర్ లివింగ్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. 24/7 పీపుల్ ఆర్ వాచింగ్ యూ. 24 గంటలు మనుషులు నిన్ను చూస్తున్నారు. వారి జీవితం ప్రభావించబడాలంటే ఆదివారం మంచిగా తలస్నానం చేసుకొని బైబిల్ పట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని ముందు వరుసలో కూర్చున్నంత మాత్రాన మనము దేవుని దృష్టిలో యోగ్యులుగా గుర్తించబడతామా? దేవుని ఆజ్ఞను నెరవేర్చిన రోజే దేవునికి ఇష్టలుగా ఉంటాం. దేవుని బిడ్డ, ఆ ఆజ్ఞ ఏమిటి అంటే, ఆ ఆజ్ఞ దేవుడిచ్చిన ప్రభువిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే ఆ మరణాన్ని మనం ప్రకటించాలి, ఆ త్యాగాన్ని మనం ప్రకటించాలి. ఎప్పుడైతే మరణాన్ని, త్యాగాన్ని, పరలోక రాజ్యాన్ని మనం ప్రకటిస్తామో ఈ పనికి మాలిన చెత్త విషయాల గురించి పొట్లాటలు చేయమమ్మా. ఈ చెత్త గుర్తింపుల కొరకు ప్రాకులాడము, చెత్త సన్మానాల కొరకు మనం ప్రాకులాడము. లోకంలో ఎంత ఎంత పెచ్చుమీరినటువంటి పరిస్థితి కనిపిస్తుందంటే సేవ ఎక్కడో వెళ్ళిపోయింది, నేను అన్నటువంటి పరిస్థితులు సంఘాలలో బిచ్చిబిరుతున్నటువంటి వేళ ఈరోజు మాత్రమే కాదు, అది ఆ రోజు కూడా ఉన్నదమ్మా. అందుకే ఆత్మ ఘోషతో ఈ మాటలు అపోస్తులైనటువంటి పౌలు పలుకుతున్నటువంటి మాటలు ఏమిటంటే, ఎవడు అయోగ్యముగా అందులో పాలు పప్పును పొందుకున్నాడో వాడు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను ఏం పరీక్షించుకోవాలి? సువార్తను ప్రకటించావా లేదా అది పరీక్షించుకోవాలి. యేసయ్య మాదిరిలా నువ్వు జీవించావా లేదా? నీతి కొరకు బ్రతకడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. లోకములో నుండి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకపరచుకున్నాడు. పరిశుద్ధంగా బ్రతకడానికి, నీతిగా బ్రతకడానికి, అచ్చం యేసయ్యలా బ్రతకడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అలా జరుగుతుందా? గతించిన వారం కన్నా ఈ వారం లోపల నీకు పరివర్తన ఉందా? నీ మాటల్లో పరివర్తన ఉందా? అసలు నీ బ్రతుకు చూస్తే, చాలామంది జీవితాలు చూస్తే అసలు వీళ్ళ మారు మనసు పొందిండా బ్రదర్?
మారు మనసు పొందినోళ్ళు మాట్లాడే మాటలేనా ఇవి? మారు మనసు పొందినోళ్ళు చేసే పనులేనా ఇవి? మారు మనసు పొందినోళ్ళు చేసే విధానం ఇదేనా అన్నది ప్రశ్న మనకు వస్తుందండి కొంతమందిని చూస్తే కదా. దేవుని బిడ్డ, మారు మనసు పొందిన మనము, మార్చబడినటువంటి మనము యేసయ్యలా బ్రతకాలి. మరి యేసయ్యలా బ్రతకడం అనేదే ఒక సాక్ష్యం, యేసయ్యలా బ్రతకడం అనేదే ఒక సువార్త, యేసయ్యలా జీవించడం అనేదే ఒక గంభీరమైనటువంటి ప్రకటన. ఈరోజు దేవుని బిడ్డ, ఈ ప్రభురాత్రి భోజన సంస్కారం నీకు జ్ఞాపకం చేస్తుంది. అంత గొప్ప దేవుడు అంతగా తగ్గించుకొని నీ కొరకు శాపంగా పాపంగా మరణించింది ఎందుకో తెలుసా? నీ ఇష్టంగా బ్రతకడానికి కాదు, నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు, నీకు నచ్చినట్టుగా బ్రతకడానికి కాదు. ఆయన సొత్తుగా నువ్వు బ్రతకాలి, ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతకాలి, ఆయనకు నచ్చే విధంగా నువ్వు బ్రతకాలి. అలా జరగకుండా మనుషులందరి ఎదుట నువ్వు చేయి పెట్టి మరొక జీవితాన్ని రహస్యంగా నువ్వు బ్రతుకుతున్నట్లయితే అది చూస్తున్న దేవుడు నిన్ను అపరాధిగా ఎంచుతాడు. దేవుని బిడ్డ, అపరాధిగా ఎంచుతాడని దేవుని వాక్యము సెలవిస్తున్నది. 29వ వచనాన్ని అపోస్తుల మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనంలో మనం గమనిస్తే, ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక యుందుము. ప్రియులారా, మనల్ని మనమే విమర్శించుకోవాలి. ఈరోజు దేవుని యొక్క స్వరూపంగా నేను బ్రతుకుతున్నానా? దేవుని బిడ్డగా నేను బ్రతుకుతున్నానా? బయటికి వెళ్తే చెడ్డ మాటలు, చెడ్డ జీవితం, చెడ్డ మాదిరి, ఆ జీవితాన్ని పెట్టుకొని ఎంత ధైర్యంగా మనం చేతి పెడుతున్నాం ఇందులో? దేవుని వాక్యం అంటుంది, జాగ్రత్త, జాగ్రత్త, విమర్శించే రోజున్నది. ఆ పరిస్థితులకు మూల్యాన్ని నువ్వే చెల్లిస్తావని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అపోస్తులుడైనటువంటి పౌలు ఆ సంఘాన్ని తీవ్రంగా ఆయన హెచ్చిస్తున్నారు. అందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. ఆత్మీయమైనటువంటి ఏ అవగాహన లేదు, ఆత్మీయమైనటువంటి నిద్రలో ఉన్నారు, ఆత్మీయమైనటువంటి అంధకారంలో ఉన్నారు, ఆత్మీయమైనటువంటి మరి కురూపులుగా ఉన్నారు, ఆత్మీయమైనటువంటి దివ్యాంగులుగా బ్రతుకుతున్నారు. ఈరోజు సంఘాలలో మనం గమనిస్తే ఒక చిన్న వాక్యం చదవడానికి కూడా కష్టమే అండి. రోజు వాక్యం చదివేవాడికి ఏం కష్టమండి? రోజు అన్నం తినేవాడికి మళ్ళీ అన్నం కనిపించాలా ఎవరన్నా? ఒక చిన్న వాక్యం చదవడానికి కూడా కష్టం, చిన్న ప్రార్థన చేయడానికి కూడా కష్టం. ఇఫ్ ఇట్ ఈస్ ఎ డైలీ యాక్టివిటీ, ఇట్ విల్ బి డిఫరెంట్ యాక్టివిటీ ఆల్ టుగెదర్. ప్రియులారా, హృదయ పరిశీలన చేసుకుందాం. అపోస్తులుడైనటువంటి పౌలు ఆ సంఘాన్ని హెచ్చరించాడు. ఆ సంఘాన్ని మాత్రమే కాదు, మరి క్రీస్తు నామములో ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారందరికీ కూడా భవిష్యత్ తరాలకు ఆపాదించబడే మాటలు ఇవి ఈరోజు నీకు నాకు కూడా ఆపాదించబడుతున్నాయి. ఆ ప్రేమను, ఆ సువార్తను ప్రకటించడానికి నీవు నేను ఏర్పరచబడ్డాం. అలా చేయకుండా మరొక విధంగా మనం బ్రతుకుతూ మరి ఆ కార్యంలో మనం చేయి పెట్టడం అనేది అపరాధమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మందిని నిద్రించుతున్నారు. అయితే మనలను మనమే పరీక్షించుకొని ఎడల మనము తీర్పు పొందక పోతము. ఒకవేళ పరీక్షించుకోకుండా చేయబెడితే ఏమవుతుందో తెలుసా? 32వ వచనం చదవండి. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలగకుండునట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. ఇక్కడ ఒక క్లారిటీ. నిజంగా నువ్వు రక్షించబడి అవగాహన లేకుండా పొరపాట్లు జరిగితే సరి చేసుకోవడానికి ఒక అవకాశం దేవుడిస్తున్నాడు. అందరికీ జరిగే తీర్పు నీకు నాకు జరగదండి. మనల్ని ఎందుకంటే దేవుడు ఆల్రెడీ మనల్ని తీర్పు తీర్చాడు నీతిమంతులుగా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. మనం నీతిమంతులుగా తీర్చబడాలి, నీతిమంతులుగా నీతిని జరిగించాలి, నీతిమంతులుగా నిజంగా బ్రతకాలి, నీతిమంతులుగా యథార్థంగా బ్రతకాలి, నీతిమంతులుగా యేసయ్యలా బ్రతకాలి, యేసయ్యలా బ్రతికి యేసయ్య గురించి మాట్లాడాలి. అలా జరగకుండా మరి పొరపాట్ల ద్వారా మనం చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే తెలుసా? సరి చేస్తాడు. మనల్ని ఏం చేస్తాడంటే 32వ వచనం జలపిస్తుంది, తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. ఎవరి చేత? ప్రభువు చేత. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం, మాట ఆలకించుడి, అదేమనగా
భూమి మీద సకల వంశములోను మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును. యూ కెన్ నెవర్ ఎస్కేప్ మై ఫ్రెండ్, ఐ కెన్ నెవర్ ఎస్కేప్. ఇట్ ఈస్ వెరీ క్లియర్. నీవు నేను తప్పించుకునే అవకాశమే లేదు. నీవు నేను హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ఎంత తప్పుడు బోధలు వచ్చాయంటే, లార్డ్ సప్పర్ అదొక తీర్థం ప్రసాదం లెక్క అయిపోయింది. అసలు లార్డ్ సప్పర్ ఎందుకు తీసుకుంటున్నావు? ఆజ్ఞ ఏంటి? ఏం చేయడానికి తీసుకుంటున్నావు? ఈరోజు వాక్యం తెలియనటువంటి బోధకులు అనేకులు వచ్చి దానిని అపహాస్యం పాలు చేస్తున్నటువంటి వేళ, అది ఏదో మరి తాయత్తు లెక్క వక్రీకరిస్తున్నటువంటి వేళ, సంఘంగా పరిశుద్ధులుగా దేవుని బిడ్డలుగా సంపూర్ణమైనటువంటి అవగాహనతో మనం ఉండాలి. దేవుని వాక్యం ఏమంటుందంటే, వివేచింపక దేవుని శరీరమని దేవుని రక్తమని వివేచింపక ఇందులో ఎవరైనా పాలు పంపులు పొందినట్లయితే వారు దేవుని చేత విమర్శించబడతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, మరి యోబు గ్రంథంలో చూస్తే, యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట రాయబడింది. యోబు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనం, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుడు దేవుని శిక్షను తృణీకరించు. దేవుడు చాలా కష్టాలు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, అంత కలవరం. దేవునికి ప్రార్థన చేస్తాను బ్రదర్, అంటే వెళ్ళిపోతాయని చెప్పేవాళ్ళు చాలామంది వచ్చారు. నాకు దర్శనం వచ్చింది బ్రదర్, నీకు అద్భుతాలు జరిగిపోతాయి, వాగ్దానం వచ్చింది బ్రదర్, అద్భుతాలు. ఇవన్నీ కాదమ్మా. ఈరోజు నా జీవితంలో మరి ఈ కష్టాలకు కారణము వివేచించకుండా, దేవుని శరీరమని రక్తమని వివేచించకుండా, సువార్తను ప్రకటించకుండా, మన బాధ్యతను మనం విస్మరించి చేస్తున్నటువంటి కారణాలను బట్టి దేవుడు మనల్ని సరి చేసుకోవడానికి, మనసాక్షులను పరిశీలన చేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడని ఇంకా గ్రహించకుండా వెళ్తే ఇంకా ఇంకా పరిస్థితులు జటిలమవుతాయి. అందుకనే దేవుని ప్రేమించువాడు నీ దేవుడు గద్దిస్తాడమ్మా. అలాంటి వాడు దేవుడు శిక్షించు నరుడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు ధన్యునివి, నీవు నీతిమంతునివి. నీ పొరపాట్లను బట్టి దేవుడు నిన్ను శిక్షిస్తున్నప్పుడు శిక్షిస్తున్నటువంటి దేవుని పైన కోపం కాదమ్మా, కానీ వాస్తవాలను అర్థం చేసుకొని వాక్యపు వెలుగులో హృదయాలను పరిశీలన చేసుకోవాలి. యోహాన్ హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ అధ్యాయం 5-6 వచనం, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరిచితిరి. డోంట్ డూ దాట్. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కుమారులతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు, బిడ్డలతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు, ఆయన యొక్క మరి స్వాస్థ్యంగా మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని తీసుకోకముందు ఈ హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. వెన్ యూ పుట్ యువర్ హ్యాండ్ నాట్ డూయింగ్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ, నువ్వు చేయవలసింది నువ్వు చేయకుండా ఇందులో చెయ్యి పెట్టడం, నీకు నీవే అయోగ్యునిగా తీర్చుకుంటున్నావు, నీకు నీవే అపరాధిగా తీర్చుకుంటున్నావు. దాని యొక్క పరిణయ స్థానాన్ని కూడా మరి నీవే భరించవలసి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డ, కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండునట్లు ఎవడైనను ఆకలిగొనినా తన ఇంటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. చాలా ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఒకరిని ఒకరు కనిపెట్టుకొని ఉండాలి. ఒకరి దోషాలు మనకెందుకు బ్రదర్, నాకు సలహాలు ఇస్తుంటారు చాలామంది. మనకెందుకు బ్రదర్ చెప్పండి, మీ పని మీరు చేసుకొని వెళ్ళిపోవాలి కదా, మీకు జీతం వస్తుంది కదా. నాకు ఇచ్చే సలహాలు చాలా విచారం అండి, చాలా విచారం. జీతం కొరకు బ్రతికే వాళ్ళం కాదు మనం, యేసయ్య కొరకు బ్రతకాలి. ఆమేన్. ఈరోజు నీవు నేను యేసయ్యలా బ్రతకాలి, నిప్పులా బ్రతకాలి, నిజంలా బ్రతకాలి. నీ సహోదరుడు తప్పు చేస్తుంటే, బాబు నువ్వు చేస్తుంది తప్పు కనిపెట్టుకొని నువ్వు మాట్లాడాలి. కొంతమంది రాజకీయ నాయకులు అంటాడు, మేము కుక్కలా కాపలాగా ఆస్తున్నామండి, మేము మొరుగుతామండి, మేము హెచ్చరిక చేస్తామండి. ఒక రాజకీయ నాయకునికి ఉన్నంత అవగాహన కూడా మనకు లేదా? ఒక సహోదరుడు యేసు రక్తంలో కడగబడి యేసు కుటుంబంలో నీ సహోదరుడుతో నువ్వు ఎలా ఉండాలి,
నీ సహోదరునితో నువ్వు ఎలా హెచ్చరించాలి. యూ హ్యావ్ టు లివ్ లైక్ దాట్. యూ హ్యావ్ టు గ్లోరిఫై గాడ్. యూ హ్యావ్ టు బ్రింగ్ దట్ అండర్స్టాండింగ్. దేవుని బిడ్డ, దేవుని ప్రజలుగా, దేవుని కొరకు రోషంగా బ్రతకడానికి, దేవుని వలె బ్రతకడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈరోజు ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని స్వీకరిస్తుండగా ఒక్కసారి ఆలోచిస్తాం. సువార్తను ప్రకటిస్తున్నావా? మరణాన్ని ప్రకటిస్తున్నావా? రక్షణ గురించి ఎంతమందికి చెప్పావు? ఒకసారి పరిశీలన చేసుకుందాం. లేనట్లయితే, ఇంతవరకు జరగనట్లయితే, దేవా నీ కృపని అయ్యా, నీ సహాయాన్ని దయచేయండి. తప్పును తప్పంటాను, అన్యాయాన్ని అన్యాయం అంటాను, అక్రమాన్ని అక్రమం అంటాను. నీ రాజ్యాన్ని వెతుకుతాను, నీ నీతిని వెతుకుతాను. ఈ లోకంలో ఉన్న ఏ రాజ్యము కూడా శాశ్వతం కాదు, ఏ అధికారము శాశ్వతం కాదు, ఏ జీవితము శాశ్వతం కాదు, ఏ భోగము శాశ్వతం కాదు, ఏ హోదా శాశ్వతం కాదు. వాటి కొరకు వెంపర్లాడటం కాదమ్మా, ప్రభు కొరకు బ్రతుకుతాం, ప్రభువు వలె బ్రతుకుదాం. ఆయన శిలువ మరణ పునరుత్థానాలను వివరిస్తాం, ఆయన రక్షణ సంకల్పాన్ని ప్రకటిస్తాం. ఆ బాధ్యత మనకి ఇవ్వబడింది. అలా చేయకుండా అయోగ్యంగా చేతి పెడితే ఆ మూల్యాన్ని మనమే భరిస్తాము, ఆ శిక్షలను మనమే పాత్రులమవుతాము. ఆ కలవరాన్ని, ఆ కష్టాన్ని, ఆ కన్నీళ్లను మరి దేవుడు కఠినంగా మన జీవితాలలో ఆయన సరిచేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటివన్నీ తప్పించుకోవడానికి దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తాం, హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. దేవునికి యొక్క తీర్పులోనికి వెళ్లకుండా మరి నీవు నేను జాగ్రత్త పడదాం. ఆ కృప దేవుడు దయచేయనుగాక. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అమ్మ, అక్క, తమ్ముడు, చెల్లి, ఈ ఉదయకాలం విన్న వాక్యపు వెలుగులో ఒక్కసారి ఆలోచించు. ఎలా ఉంది మన ఆత్మీయ స్థితి? మన ఆత్మీయ పరిస్థితి ఎలా ఉన్నదమ్మా? గమనిస్తాం. ఒకరిని ఒకడు కనిపెట్టుకొని ఉందాం. తప్పు చేస్తే హెచ్చరిస్తాం. దేవుని ఉగ్రత గురించి మాట్లాడదాం, దేవుని తీర్పు గురించి మాట్లాడదాం, దేవుని యొక్క ప్రేమ గురించి మాట్లాడదాం, దేవుని యొక్క త్యాగం గురించి మాట్లాడదాం, దేవుని యొక్క గొప్పతనం గురించి మాట్లాడదాం, దేవుని ప్రేమను ప్రకటిస్తాం. అందుకొరకే సంఘం ఉంది. సంఘం ఉన్నదే దాని కొరకు. కానీ అది ఈరోజు సంఘాలలో, అనేకమైన సంఘాలలో జరగటం లేదు. చాలా విచారం. సంఘం ఉన్నది, సంఘము విలువ పెట్టి కొనబడింది, సంఘము ప్రత్యేకించుకున్నది. విశ్వాసులుగా నీవు నన్ను దేవుని కొరకు ఏర్పాటు చేయబడ్డాము, యేసయ్య కొరకు బ్రతకడానికి, ఆ పరలోకమందున్న తండ్రిని మహిమపరచడానికి. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన వల్లిస్తున్నావే, ఆ తండ్రి మాట వింటున్నావా? ఆ తండ్రి ఆజ్ఞను వింటున్నావా? వినకపోతే క్షమించి మరొక అవకాశం ఇవ్వమని మరి యథార్థమైన మనస్సాక్షి చేత ఇందులో పాలు పంపులు పొంది ప్రతిరోజు ఆయన శిలువను ప్రకటిస్తాం. పాస్టర్ల వర్తమానాలు గమనిస్తే దాదాపుగా ప్రతి వర్తమానం, అది ఇంట్లో అయినా బయట అయినా సంఘములోనైనా, సువార్తతోనే అది ముగిస్తుంది. ఎందుకో తెలుసా? సువార్త ప్రకటించవలసిన బాధ్యత మా పైన మోపబడింది. మరి నీ పైన కూడా ఈ బాధ్యత మోపబడింది. ప్రతిరోజు సువార్తను ప్రకటించాలి, ప్రతిరోజు నువ్వు యేసును మోయాలి, ప్రతిరోజు యేసయ్య గురించి మాట్లాడాలి. అదే ఆ నూతన నిబంధనలో తండ్రితో మనం చేస్తున్న నిబంధన. నీకు నీ తండ్రికి, నీకు నీ రక్షకునికి మధ్య ఉన్నటువంటి ఆ నిబంధన జ్ఞాపకం చేసుకుందాం. లోపభూయిష్టంగా ఉంటే సరి చేసుకుందాం, ముందుకు వెళ్దాం. ఆ కృప దేవుడు దయచేయునుగాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్వామి. మా జీవితంలో కాలం గడుస్తున్న కొద్దీ బలపడాలని, స్థిరపడాలని, యోగ్యులుగా బ్రతకాలని నువ్వు ఆశపడుతున్నావు నాయన. కానీ చాలా సందర్భాలలో దాని గురించినటువంటి సరి అయిన స్పష్టత, అవగాహన లేని కారణాన్ని బట్టి మా జీవితంలో అనేకమైనటువంటి పొరపాట్లు జరుగుతున్నాయి. లోకంలో నుండి వేరుపరచబడినటువంటి వారము, ప్రత్యేకించబడినటువంటి వారము, లోకానికి వెలుగుగా ఉప్పుగా బ్రతకవలసినటువంటి వారం మరోలా బ్రతుకుతున్నటువంటి వేళ మరొకసారి మమ్మల్ని హెచ్చరించినందుకు, ప్రోత్సహించినందుకు, బిడమరిచి సత్యాన్ని వివరించినందుకు మీకు వందనాలు నాయన. ఈరోజు సువార్తను ప్రకటించడమే మాకు ఇవ్వబడిన విధి ప్రభా. అయ్యో, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అని నీ వాక్యం సెలవిస్తుంది. ఈరోజు అనేక సంఘాలు సువార్తను ప్రకటించడం లేదు. ఒక వినోదంగా జరిగిపోతుంది. ఒక కార్యక్రమం వెంట కార్యక్రమము, సందడి వెంట సందడి, ఒక ప్రభా మరి
విపరీతమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి వేళ ఈరోజు మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి మమ్మల్ని హెచ్చరిస్తున్నావు, సరిచేస్తున్నావు, నీ సత్యాన్ని వివరిస్తున్నావు ప్రభా. మేమందరము కూడా సువార్తను ప్రకటించాలి, అనేక సంఘాలను స్థాపించాలి, అనేకులను నీ రాజ్యంలోనికి చేర్చాలన్నదే నీ యొక్క ఆలోచన ఉన్నది, నీ యొక్క అభిమతమై ఉన్నది ప్రభా. అలా మమ్మల్ని అందరినీ నీ ఆత్మ ద్వారా దృష్టించి నీ కృపలో మమ్మల్ని ప్రతిష్ఠించి ముందుకు నడిపించమని, లోపభూయిష్టంగా ఉన్న ప్రతి అంశాన్ని సరిచేసి నీలో భద్రపరిచి ముందుకు నడిపించమని, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.